120వ కీర్తన మొదటి వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు జవాబు ఇచ్చాను. నేను నా శ్రమలో నేను దేవునికి ప్రార్థన చేశాను, దేవునికి ప్రార్థన చేసి దేవునికి చెప్పుకున్నాను. కనుక మీరు ఎప్పుడు కూడా ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికి చెప్పుకున్నా ఎవరు మీ సమస్యను పరిష్కరించే వాళ్ళైతే కాదు. ఇంకో విషయం చెప్పమంటారా, మిమ్మల్ని ఇంకా శ్రమల పాలు చేస్తారా వాళ్ళు. మీరు ఒక మాట అన్నారనుకోండి, వాళ్ళు 2 చెప్తారు. వాళ్ళు 2 అన్నారు అనుకోండి, ఈరోజు బాగున్నారు కనుక రేపు పొద్దున ఏమైపోద్ది తెలుసా, 4 చెప్తుంటారు మీకు. అప్పుడు అనిపించింది, చి ఆ రోజు అనవసరంగా వాడు చెప్పుండకపోతే అప్పుడు ఏంది, అయిపోయింది, కాలిపోయింది. ఇంకా అప్పుడు అనుకుంటే ప్రయోజనం ఏముంది. అందుకే ఎప్పుడు కూడా తొందరపడి మనుషులను నమ్మి మనుషుల దగ్గర లేనివి కానివి మాటలు చెప్పి మీకు బాధ కలిగితే కలవచ్చు, మీకు శ్రమలు వస్తే రావచ్చు, సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ మీ శ్రమలకు, మీ సమస్యలకు, మీ కష్టాలకు దేవుడి కంటే ఎవరు గొప్ప చెప్పండి. దేవుడికి చెప్పండి ప్లీజ్. నేను అనుభవిస్తున్నాను చాలా, దేవుడు చెప్పుకుంటున్నాను, నేను చెప్పగలను, నేను ఎన్నో చెప్పగలను, మాట్లాడగలను. కానీ ఎందుకు ప్రయోజనం లేదు. కానీ దేవుడి దగ్గర మనం వేడుకున్నామా, దేవుడికి మనం చెప్పుకున్నామా, ఆ ఆదరణే వేరండి. దేవుడిచ్చే అభయం వేరు, దేవుడిచ్చే ఆదరణ వేరు.